ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక శుభదినములోనికి ఈ ఉదయకాల సమయమున ఎవ్రీడే లవ్ వర్డ్ ని వినుటకు ఆసక్తితో ఉన్న మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఈ యొక్క దినము కూడా దేవుని వాక్యాన్ని చక్కగా విందాం. ఈ యొక్క దినమునకు దేవుడు కలిగి ఉన్న వాక్య భాగము మన జీవితములను మార్చునుగాక, అది మనలను ప్రభావితం చేయునుగాక, మన విశ్వాస జీవితమును అది మరుగుపరచబడిన మన స్థితిని బయటకు తీసుకొచ్చి మరి యేసుక్రీస్తు నామమునందు మరింత మెరుగుగా మన ఆత్మీయ జీవితము యేసు నామములో అగునుగాక. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి తాను నమ్మిన దేవుని ఎదుట అతడు అనేక జనములకు తండ్రిగా అయ్యను అన్న లేఖనము ఎంత గొప్పదో మనం ఒకసారి ఆలోచించాలి. మరి మృతులను సజీవులుగా చేయగలిగిన దేవత దేవుడు ఒక వ్యక్తికి ఆయన గొప్ప వాగ్దానాన్ని అనుగ్రహించాడు. ఆయన విశేషమైన ఆశీర్వాదపు వచనమును ఈ వ్యక్తి పైన ఉంచడం జరిగింది. మరి ఆయన ఎవరో కాదు, మనందరికీ ఇష్టమైన అబ్రహామే. మరి యేసుక్రీస్తు నామాన్ని బట్టి విశ్వాసము కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈయన సంతానముగానే పరిగణింపబడతారు. అది శరీర సంబంధమైన సంతానమైన యూదులు, ఇజ్రాయేలులు మాత్రమే కాదు. ప్రియమైన దేవుని బిళ్ళారా, ఈయన వలనే ఈయన ఎలా అయితే దేవుణ్ణి చూచిన వెంటనే నమ్మాడో, కేవలము నమ్మిక ఉంచుట ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాడో, మరి ఈ యొక్క దారిలోనికే అనేక మంది ప్రవేశించి ఆయన వలనే విశ్వాసాన్ని కనుపరిచి ఆయన సంతానముగా గావింపబడ్డారు, వ్యవహరింపబడ్డారు, ఇప్పటికీ కూడా పిలువబడుచున్నారు. అది మనమే. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడిన రీతిగా వాక్యం ఇలా సెలవిస్తుంది. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్న మాట ఎంత విశేషమైనది, ఎంత బలపడుచు వాక్యముగా మన జీవితంలో ఉన్నదో విశ్వాసులైన దేవుని బిళ్ళైనా మీరు గ్రహించాలి. దీన్ని లక్ష్య పెట్టాలి, లెక్క పెట్టాలి. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. నిజముగానే అబ్రహాము తాను నమ్మిన దేవుని ఎదుట ఈ వాగ్దానము నెరవేర్చబడేందుకు ఆయన స్వీకరింపబడ్డాడు. నిజముగానే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా, అలాగుననే దేవుని బిడ్డగా ఆశీర్వదింపబడ్డాడు. మరి అబ్రహామును దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన 75 సంవత్సరములకు ఆయనకు గొప్ప వాగ్దానాన్ని చేసి, ఇదిగో నిన్ను గొప్ప జనముగా చేస్తా అబ్రహాము, నీ నామమును గొప్ప చేస్తా, అంత మాత్రమే కాదు, నీవు నన్ను బట్టి గొప్పవాడుగా అగు నిమిత్తము నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అలాగుననే నిన్ను ఆశీర్వదించు అనేకులను కూడా నేను ఆశీర్వదిస్తాను. అనగా నీ యందు భూమి మీద ఉన్న వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడులాగున నేను చేస్తాను అని అబ్రహాము జీవితంలో దేవుడు పలికిన ఒక గొప్ప వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ వాక్యము ఏ సందర్భంగా దేవుడు వ్రాయించి పెట్టాడు అని అంటే, అబ్రహామును ఇక ఒక్క సంవత్సరంలో నిజముగానే అనేక జనములకు తండ్రిగా నేను చేయబోతూ ఉన్నాను అని దేవుడు అనుకున్న ఆ సంవత్సరము కంటే ఒక సంవత్సరం ముందు దేవుడు అబ్రాముగా ఉన్న ఆయన నామమును అబ్రహాముగా మార్చి వేయుటకు ఆయన ఈ యొక్క ప్రణాళికను రచించాడు. మరి ఆయనకు సంతానాన్ని ఇచ్చే ఒక్క సంవత్సరము ముందు అబ్రామును అబ్రహాముగా చేసిన దేవుని యొక్క గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగుననే దేవుని యొక్క విశ్వాసముతో పాటు అబ్రహాము కూడా ఇక్కడ విశ్వసించాడు అన్నది మనం మర్చిపోకూడదు. మరి దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఎంత ఉన్నతమైనదో మనం చూడాలి. ఎందుకు అంటే, లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచిన దేవాతి దేవుడు అబ్రహాము జీవితంలో ప్రత్యక్షుడుగా ఉంటే ఇక ఏ కార్యమైనా సరే అది గొప్పగానే ఉంటుంది, అది అత్యున్నతముగానే ఉంటుంది. ఈయన కేవలము అబ్రహాము జీవితంలో మాత్రమే లేని వాటిని ఉన్నట్లుగా పిలిచిన దేవుడుగా లేడు. కానీ అబ్రహాము కంటే ముందే, నోవాహు కంటే ముందే, హనోకు కంటే ముందే, ఆదాము
ఆదాము కంటే ముందే ఈ విశ్వమందు లేని వాటిని ఉన్నట్లుగా పిలిచిన దేవాతి దేవుడే మన దేవాతి దేవుడు, మన దేవుడు సజీవుడైన వాడు. ఆయన ఈ విశ్వంలో ఏది లేక మునుపే, ఇలా ఉంటే బాగుంటుంది అని ఏ మోడల్ లేక మునుపే ఈ విశ్వమనంతా ఆయన లేని వాటిని ఉన్నట్లుగానే ఆయన పిలిచాడు అని లేఖనములు ఈ సందర్భముగా మనకు తెలియపరుస్తున్నాయి. లేని వాటిని ఆయన ఎలా చూడగలిగాడు, లేని వాటిని ఎలా పిలవగలిగాడు అని గనుక మీరు ప్రశ్నించగలిగితే, ఆయన లేని వాటిని పిలిచేదానికంటే ముందే ఆయన యొక్క దృష్టితో ఆయన చూడగలిగే సామర్థ్యం కలిగిన సజీవుడైన దేవత దేవుడు కాబట్టి ఆయన చూచిన ప్రకారమే లేని వాటిని పిలిచాడు. ఒకవేళ ఫిజికల్ గా ఏది కూడా కనిపించకపోయినా ఆయన స్టిల్ ఉన్నట్లుగానే పిలిచిన వెంటనే అది అలా కలిగింది అని మనము వాక్యంలో చదువుకోగలము. ఆది కాండం అంతా కూడా దేవుడు ఈ యొక్క సృష్టిని కలుగు చేసేటప్పుడు అది భూమిని కావచ్చు, ఆకాశంలో ఉన్న సమస్త సృష్టిని కావచ్చు, ఆయన కలుగు చేసినప్పుడు ఇలా కలుగు చేస్తే బాగుంటుందన్న మోడల్ ఏదీ లేదు. అప్పుడే ఆయన లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచాడు. అది అలా జరిగింది అన్నది మనము ఎలా ధ్యానించగలిగామో, ఎలాగా మనం వాటన్నిటినీ కూడా చదివామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగుననే ఆయన ఈ యొక్క విశ్వమందు వెలుగు కావాలి ఆయన ఆయన కోరుకున్నప్పుడు, ఇంకా ఆయన ఆ వెలుగును ఉత్పత్తి చేయు ఆ వనరులైన సూర్య చంద్ర నక్షత్రాదులను సృష్టించక మునుపే వెలుగును ఆయన సృష్టించాడు. మరి వెలుగును సృష్టించిన తరువాత 4వ దినము ఆరంభమైతే కానీ దానికి సంబంధించిన సోర్సెస్ ఆఫ్ లైట్ ని దేవుడు ఇంకా సృష్టించనే లేదు అన్నది ఎంత గొప్ప ఆశ్చర్యాన్ని గొలిపించే విషయమో ఒక్కసారి విశ్వాసులైన మనమంతా కూడా గ్రహించాలి. అనగా ఆయన మొదట వెలుగును కలుగు చేసి 4వ దినముననే దాన్ని ఉత్పత్తి చేయు సోర్సెస్ అయిన జ్యోతులైన సూర్య చంద్ర నక్షత్రాదులను ఆయన కలుగు చేసిన గొప్ప దేవుడే మన దేవుడు కాబట్టి ఇది అబ్రహాము జీవితంలో కూడా ఆయన నిజముగా చేశాడు. అబ్రహాము జీవితంలో కూడా లేని సంతానమును ఉన్నట్లుగానే, లేని దేశమును ఉన్నట్లుగానే, లేని ఆశీర్వాదమును ఉన్నట్లుగానే ఆయన పిలిచాడు. అది అబ్రహాము జీవితంలో ఆయన అనుకున్న సమయంలో తప్పక నెరవేర్చబడింది. అబ్రహాము జీవితంలో అబ్రహాము పేరు మార్చిన 1 సంవత్సరము గడిచిన వెంటనే అబ్రహాముకు సంతానము కలిగింది. ఇది ఆయన మాటకున్న శక్తి, ఆయన వాక్కుకున్న శక్తి. ఆయన మాటలో ఉన్న శక్తిని ఆశ్రయించి ఎవరు కూడా సిగ్గుపరచబడరు. ఆయన మాటను నమ్మిన ఎవరైనా సరే అబ్రహాము వలనే, అబ్రహామును వెంబడించు మన వలనే యేసు నామములో నింపబడగలరు. ఎందుకంటే ఇది మనలను బట్టో విశ్వసించిన వారిని బట్టో కలగలేదు, కానీ ఆయన సామర్థ్యాన్ని బట్టి కలిగింది, ఆయన యొక్క శక్తిని బట్టే కలిగింది. అయితే మనము కూడా విశ్వసించి ఈ విధముగా పొందుకోవాలని దేవత దేవుడు ఈ సందర్భముగా మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడు మనకు సృష్టించు సామర్థ్యాన్ని ఇచ్చాడు. అయితే మన నోటి మాటల ద్వారా దాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. మనం ఎప్పుడైతే విశ్వాస సహితమైన మాటలు మాట్లాడతామో, మనం ఎప్పుడైతే వాక్కును విశ్వాసంతో మిళితం చేసి మనము ధ్యానించగలమో, ఎప్పుడైతే వాక్కును విశ్వాసముతో మనం మాట్లాడగలమో, మనము కూడా దేవుని వంటి కార్యాలు మన జీవితంలో చూడగలము. దేవుడు మన కొరకు దాచిపెట్టిన అనేకమైన కార్యాలు మాత్రమే కాదు, కానీ మనము కూడా సృష్టించు సృజనాత్మకమైన అనేకమైన కార్యములు మన జీవితంలో ఉచ్చరించుట ద్వారా, మాట్లాడుట ద్వారా, ఈ యొక్క విశ్వాస సహితమైన మాటలు పలుకుట ద్వారా చూడడం మాత్రమే కాదు, అనేకుల జీవితములలో కూడా మనం వీటిని చూడగలము. మన విశ్వాసం ద్వారా అనేక మంది జీవితములలో కూడా వీటిని యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తి ద్వారా మనము కనుపరచగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము కూడా రోమన్స్ చాప్టర్ 4:17 ఉన్న ఈ యొక్క విలువైన వాగ్దానమును, ఈ వాక్ శక్తిని గట్టిగా పట్టుకొని లేని వాటిని ఉన్నట్టుగానే పిలవాలి. అది ఏదైనా సరే, నీ జీవితంలో అవసరమైనది ఏదైనా కావచ్చు, అక్కరగా ఉన్నది ఏదైనా కావచ్చు, ఆశీర్వాదం ఏదైనా కావచ్చు, అద్భుత కార్యం ఏదైనా కావచ్చు, ఫలితం ఏదైనా కావచ్చు, నీవు ఎదురు చూస్తున్న ఏ గొప్ప కార్యాన్నైనా సరే సాధించి పెట్టుటకు, నీకు అది జరిపించుటకు ఈ వాక్యము, ఈ వాగ్దానము సమర్థత కలిగింది అని దేవుడు ఈ సందర్భముగా నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. నీవు లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచి గొప్పగా నింపబడదువుగాక అని దేవుడు నిన్ను ఈ దినమున హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగున దేవుడు నిన్ను నింపుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఇంకా మెరుగుగా ఆయన సరిదిద్దాలని కోరుకుంటున్నాడు. దేవుని
దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మదేవ మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, మృతులను సజీవులుగా చేయగలిగిన సామర్థ్యం కలిగిన శక్తి కలిగిన దేవాతి దేవుడు అయిన నీవు లేని వాటిని ఉన్నట్లుగానే నాయన ఎప్పటి నుండో ఎలా పిలవగలుగుతున్నావో అలాగున లేని వాటిని ఉన్నట్లుగా అబ్రహాము జీవితంలోనికి నీవు నాయన ఇదిగో తండ్రి పిలిచావు నాయన. అలాగున మా జీవితములలో కూడా అనేకమైన వాటిని నాయన ఇదిగో తండ్రి లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచావు. అది ఇప్పుడు మా జీవితములలో నెరవేర్చబడ్డాయి. మేము కూడా ఇదిగో తండ్రి మీరు కలిగిన ఆ విశ్వాసాన్ని కలిగి మీరు ప్రయోగించు ఆ విశ్వాసాన్ని ప్రయోగించి యేసు నామములో ఇప్పటి నుండి ఈ దినం నుండి మేము కూడా నాయన లేని వాటిని ఉన్నట్లుగా పిలుచు విశ్వాస వీరులుగా యేసు నామములో ఈ దినమున నుండి జీవించదుముగాక. ఇలాంటి నాయన ఫెయిత్ ప్రాక్టీస్ని మేము చేసేముగాక. ఇదిగో తండ్రి ఫెయిత్ ఫిల్ వర్డ్స్ని మేము నాయన పలికెదముగాక, ఉచ్చరించదుముగాక, ప్రయోగించదుముగాక తండ్రి అని నాయన మీ బిళ్ళందరినీ బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.